హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడిని చాలా ఈజీగా పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలువ ఉండేలాగా చేసి చూపించబోతున్నాను. మీరంతా తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడిని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. మీ అందరికీ కూడా ఈ మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చెప్పిన కొలతల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కాబట్టి వీడియోని మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 5 పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. మనకి ఇలా మామిడికాయలకి మందు వేస్తుంటారు కాబట్టి మనం నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వైట్గా ఉంది కదా. ఈ వైట్గా ఉండేదంతా కూడా మనకి కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి ఇలా నీట్గా ఒక బేసిన్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత అప్పుడు ఇలా నీట్గా పైనుంచి బాగా నీట్గా రబ్ చేస్తూ కడుక్కోవాలి. మనకి వైట్గా ఉండేదంతా కూడా నీట్గా పోతుంది. మనం తీసుకున్న మామిడికాయలు అన్నీ కూడా నీట్గా ఉండాలి. ఎక్కడ కూడా దెబ్బ తాకినటువంటివి అలాంటివి లేకుండా ఇలా నీట్గా ఉండే మామిడికాయలు తీసుకోండి. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు. చూడండి, ఇలా నీట్గా తుడిచేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే అన్ని మామిడికాయలన్నీ కూడా నీట్గా తుడిచేసేయండి. మనకి ఈ పచ్చడికి ఎక్కడ కూడా తడి అనేది తాకకుండా నీట్గా చేసుకుంటేనే మనకి ఈ మామిడికాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇలా అన్ని మామిడికాయలను తీసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసేయండి. అప్పుడు మనకి మామిడికాయలు అన్నీ కూడా నీట్గా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా మామిడికాయకి పైన టిప్ అనేది కట్ చేసేయాలి. ఇలా ప్రతి మామిడికాయకి పైన టిప్ అనేది తీసేసేయండి. ఇలాగే అన్ని మామిడికాయలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ ఇలా కొద్దిగా పైన ఏదన్నా తేమలాగా ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా తుడిచేసేయండి. ఇలాగ తుడిచిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మామిడికాయలని ఇలాగే టెంకతో పాటు ఈ ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఇలా ఒక పెద్ద నైఫ్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి జాగ్రత్తగా. మీకు ఒకవేళ ఇలా కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే మనకి ఇక్కడ మామిడికాయలు కొనే దగ్గర ఇలా కట్ చేసి ఏమన్నా ఇస్తారు. ఇలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా మనం తీసుకున్న మామిడికాయలో టెంక అనేది చాలా చిన్నగా ఉండాలి, కండ అనేది ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటేనే ఈ మామిడికాయలు పచ్చడికి పర్ఫెక్ట్ అని గుర్తుంచుకోండి. చూడండి, ఇదే పద్ధతిలో మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా టెంకతో చేయడం వల్ల మనకి మామిడికాయ పచ్చడి అనేది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూడండి, ఇదే పద్ధతిలో మనం తీసుకునే మామిడికాయలన్నీ కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పైన ఒక చిన్న పొరలాగా ఉంటుంది, అది తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసేయండి. ఇలాగే అన్ని ముక్కలు కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసి అన్ని మామిడికాయ ముక్కలు అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, ఇలా ప్రతి ఒక్క ముక్క కూడా ఇలా చిన్న పొర ఉంటుంది, అది తీసేసి ఇలా పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు మనకి ఇక్కడ 4 కప్స్ వరకు వచ్చాయి. నేను ఇక్కడ ఈ 4 కప్స్ మామిడికాయ ముక్కలకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ కొలతలతో తీసుకోవాలో చెప్తాను. నేను ఇక్కడ 4 కప్స్ మామిడికాయ ముక్కలకి 2 కప్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న ఆయిల్ అనేది పల్లి నూనె అయినా తీసుకోవచ్చు, లేదా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. ఇలా ఆవకాయ పచ్చళ్ళకు ఇలా పప్పు నూనె అయితే టేస్ట్ బాగుంటుంది, చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక బేసిన్లోకి 4 కప్పుల మామిడికాయ ముక్కలన్నీ వేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు చూడడానికి లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి, కానీ పులుపు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 2 కప్స్ ఆయిల్లో నుంచి ఒక పావు కప్పు ఆయిల్ వరకు వేసుకుందాం. ఆయిల్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం ఈ మామిడికాయ ముక్కలకి ఆయిల్ అంతా కూడా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ మామిడికాయ ముక్కలు అనేవి చాలా రోజుల పాటు గట్టిగా ఉంటాయి. ముక్క మెత్తబడకుండా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 1/2 కప్ వరకు ఆవాలు తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆవాలు వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించొద్దండి, ఎక్కువగా వేయించితే బాగుండదు, మాడి వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అలాగే మెంతులు కూడా లాస్ట్లో వేసుకొని మరొక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి లైట్గా కలర్ అనేవి చేంజ్ అయితే సరిపోతుంది.
అలాగే మన వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇలా లైట్గా డ్రై రోస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ 3/4 కప్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇలాగే వేసేస్తున్నాను. ఈ పచ్చడిలో ఇలాగే వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేని వాళ్ళు ఉంటే కావాలంటే పొట్టు కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక ఫుల్ కప్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇందులోకి అలాగే ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. హాఫ్ కప్ కంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి. మళ్ళీ తర్వాత కావాలంటే టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఆవాలు మెంతులు వేయించిన పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మన కారం, ఉప్పు, ఈ ఆవాలు మెంతులు పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతా వేయొద్దండి, ఒక పావు వంతు వేసేసేయండి. ఇది కూడా అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనం పావు వంతు ఆయిల్ మాత్రమే మామిడికాయ ముక్కల్లో వేసి కలిపాం కదా, ఇంకా మిగతా ఆయిల్ అంతా కూడా వేసేసి మీడియం హీట్గా ఉన్నప్పుడే ఈ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మిగతా పేస్ట్ అంతా కూడా వేసేసేయండి. వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి, పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇప్పుడు ఈలోపు మనం కారం, ఉప్పు, మెంతి పొడి, ఆవు పొడి ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా, ఇదంతా కూడా మళ్ళీ మామిడికాయ ముక్కల్లో వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. మామిడికాయ ముక్కలకి అంతా కూడా బాగా పట్టాలన్నమాట ఈ కారం, ఉప్పు ఇదంతా కూడా. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడిలో వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడిని చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి మీరంతా కూడా నా స్టైల్లో ఈ ఆవకాయ పచ్చడిని చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అంతా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ జార్లో అయినా లేదా గ్లాస్ బౌల్లో అయినా తీసి పెట్టుకోవాలి. ఇలా మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చళ్ళు అయినా కూడా స్టీల్ అయినా అల్యూమినియం పాత్రలో అయినా అలాగే నిల్వ పెట్టుకోకూడదు. ఇలా గ్లాస్ బౌల్లో పెట్టేసి మూత క్లోజ్ చేసి ఒక 3 days పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చడి చేసిన బేసిన్లోనే కొద్దిగా వేడి వేడి అన్నం వేసేసి అంతా కలిపేసి టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు ఎలా ఉందో. చూడండి, చూస్తుంటేనే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పాలి. 3 days తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగుందో కదా మామిడికాయ పచ్చడి. అసలు ఆ కలర్ కానీ ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఇంకా ఉప్పు ఏమన్నా అవసరం అనిపిస్తే వేసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సినంత ఒక గ్లాస్ జార్లో వేసుకొని మిగతా పచ్చడి అంతా కూడా ఎవరు తాకని చోట జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోండి. తప్పకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ని, కొలతల్ని ఫాలో అయితే మీరంతా కూడా ఈజీగా ఈ పచ్చడిని ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ పచ్చడిని. మీరంతా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.